మాఘపురాణం 2వ అధ్యాయం కంటిన్యూషన్. మాఘమాసం నందు నదులలో, చెరువులలో, కొలనులలో సెలయేరులా స్నానం చేసి, అక్కడ సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చి, అక్కడే శ్రీ మహావిష్ణువుని శివుణ్ణి పూజించాలి. మాఘమాసం మొత్తం సూర్యోదయానికి ముందే స్నానం చేసిన వారికి మరుజన్మలో భూపతి అవుతారు మహారాజా. 12 సంవత్సరాలు ఈ విధముగా మాఘమాసం చేయడం వలన దేవతల తల్లి అయిన అతిథికి 12 ఆదిత్యులు జన్మించారు. రోహిణి నక్షత్రం కూడా మాఘమాసం స్నానం చేయడం వలన భర్తకు ప్రీతి పాత్రమైనది. అలాగే సచీదేవి ఈ మాఘస్నానం వ్రతం చేయడం వలన పతివ్రతల్లో స్థానం సంపాదించుకుంది. మాఘస్నానం వ్రతం చేసేవాళ్ళు మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ మాఘస్నానం చేసిన వారికి బెల్లం నువ్వుల దానం చేయాలి. గోవుని దానం చేయడం వలన గోవు ఒంటి మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటారు. తరువాత బ్రాహ్మణునికి భోజనం పెట్టడం వలన పితృదేవతలు సంతోషిస్తారు. ఈ మాఘమాసంలో మాఘస్నానం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, సూర్యునికి నమస్కరించడం, సూర్యుని కిరణాలు మానవుల మీద పడడం వలన ఆరోగ్యం లభిస్తుంది అని దిలీప చక్రవర్తికి వశిష్ఠ మహాముని, మహాశివుడు పార్వతీమాతకు, సూతుడు సౌనకాది మహామునులకు 2వ రోజు మాఘపురాణం వివరించారు. ఇప్పుడు మాఘపురాణం 3వ రోజు పారాయణం విందాం రండి. సూత మహర్షి సౌనకాది మునులకు మాఘమాస 3వ రోజు మహాపురాణం చెప్పడం మొదలుపెట్టారు. మహాదేవుడు పార్వతీమాతతో మాఘమాస స్నానం వ్రతం ఆచరించిన ఒక తప్పు చేసిన బ్రాహ్మణ శ్రీ తన తప్పులను తెలుసుకొని మాఘమాస వ్రతం చేసి మరణానంతరం విష్ణు సాన్నిధ్యాన్ని పొందారు. అప్పుడు పార్వతీమాత మహాశివునితో, ఎవరు స్వామి ఆమె కథను వివరించండి అని అడిగింది. మహాశివుడు ఇలా వివరించసాగారు. పూర్వం ఔరాష్ట్ర దేశం బృంద్రారకం అనే గ్రామంలో సుదేహుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదశాస్త్ర పండితుడు. ఆయన గురుకులని నడిపేవారు. ఆయన దగ్గరకు చుట్టుపక్కల రాజ్యం నుండి విద్యాభ్యాసం కోసం వచ్చేవారు. ఆయనకి ఒక కుమారై ఉండేది. ఆమె చాలా అందమైనది. ఆమెకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన దగ్గర సుమిత్రుడు అనే శిష్యుడు ఉండేవాడు. సుమిత్రుడు ఒకరోజు అడవికి శర్బలు తీసుకురావడానికి వెళ్ళారు. అతని వెంట సుదేహుని కుమారై కూడా వెళ్ళింది. అడవిలో ఉన్న దర్భలను ఏరుతూ చాలా దూరం వెళ్ళారు. అలసటతో ఒకచోట ఆగారు. టు బీ కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్.